భగవంతుడు గురువు ద్వారా మానవునికి ప్రసాదిస్తున్న జ్ఞానాన్ని మానవ సౌభ్రాతృత్వానికి, ప్రకృతి క్షేమానికి వినియోగించినప్పుడే ఈ చరాచర సృష్టిని కాపాడుకోగలిగిన వారమవుతామని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రబోధించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, ఆకుల రవితేజ, ఎన్టీవీ వర్మ, ఈవేళ్ల భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తద్వారా వేడిమి పెరిగింది. శీతాకాలంలో కూడా వేసవి తాపాన్ని మనం భరిస్తున్నాం అన్నట్లయితే కారణం గ్లోబల్ వార్మింగ్. మరి ఈ భూతాపాన్ని ఈ భూ వేడిమి ఎక్కడానికి కారణభూతమైనటువంటి ఈ విషతుల్య వాయువులు మనం సృష్టించుకున్నాం. మన యొక్క స్వార్థంతో మొక్కలు నరికేయడం ద్వారా, మొక్కలు హరించేయడం ద్వారా ఆ అడవుల నుండి ఆ జంతువులన్నీ బయటకు వచ్చేసి మానవ నివాసాలపై దాడి చేస్తున్నాయి. ఇవన్నీ మనం స్వార్థంతో చేసుకున్నటువంటి తప్పుల వల్ల విషవాయువులు పెరిగిపోవటం మరియు ఈ భూగ్రహంలో వాతావరణ పెను మార్పులు ఏర్పడి అనేక రకాలైనటువంటి నష్టాలు, తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. మరి ఈ విషయాన్ని మనం గుర్తించి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే, మన భూగ్రహాన్ని హరితవనంగా మార్చుకోగలిగినట్లయితే ఈ విషవాయువులు తొలగింపబడతాయి, భూ వాతావరణంలో ఉన్నటువంటి వేడిని తొలగింపబడుతుంది, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది, పంచభూతాలు సమతుల్యత ఏర్పడి మనం సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనుగడ సాగించగలుగుతాం. కాబట్టి అటువంటి భగవత్ సేవను మనం చేయగలిగినట్లయితే 3 మొక్కలు నాటి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడతాయి. కాబట్టి ఆ 3 మొక్కలు మనకి 3 ఆక్సిజన్ సిలిండర్ లాంటి వాటివి. అవి మనం ఉన్నంతకాలం, జీవితాంతకాలం ఆ ప్రాణవాయువు ఆ మొక్కల నుండి పొందుతూ ఆక్సిజన్ని, ఆ మొక్కల నుండి